ఇది లేటరల్ మెనిస్కస్ అన్నమాట. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే అండి, మన చిగురు లాంటి భాగాన్ని కార్టిలేజ్ అంటారు. ఈ పొరంతా కూడా చిగురు లాగా కార్టిలేజ్ అంటారండి. దీన్నే ఎముక గుజ్జరిగింది అనే దాన్ని అంతా కూడా కార్టిలేజ్ అన్నమాట. ఈ కార్టిలేజ్ అరగడాన్ని మోకాలు అరిగింది అంటారు. ఈ కార్టిలేజ్ అరుగుతున్న కొద్దీ క్రాకింగ్ సౌండ్ వస్తూ ఉంటుంది, నడుస్తుంటే మూమెంట్ పట్టేయడం లాంటిది ఉంటుంది, కాళ్ళు వంకర్లు తిరిగిపోయినాయి అంటారు, నడుస్తుంటే ఇలా నడుస్తుంటారు. చూడండి, ఇదంతా కూడా మోకాలు అరుగుదల సింటమ్స్. ఈ మోకాలు అరుగుదల సింటమ్స్ లో ముఖ్యంగా మనం అసెస్మెంట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరి మోకాల మీద అయినా వాళ్ళ మోకాలు నొప్పి వస్తుంది అని అన్నారనుకోండి, ఒకటే లెక్క. మనం సెల్ఫ్ గా వాళ్ళకి మోకాలు నొప్పి ఏ స్టేజ్ లో ఉంది అనేది మనం ఈవెన్ ఎక్స్రే తీయకుండా కూడా మనం అసెస్ చేయొచ్చు. సో మోకాల మీద మీరు ఇలా చేయి పెట్టండి, చేయి పెట్టి వారిని కాలు చాపమని చెప్పండి. సో కాలు చాపినప్పుడు ఆ క్రాకింగ్ సౌండ్, ఇలా మనం చేయి చిటికలు విరిస్తే ఎలా సౌండ్ వస్తూ ఉంటుందో అలా మూడిచి చాపుతున్న కొద్దీ మనకి క్రాకింగ్ సౌండ్ వస్తే డీజనరేషన్ స్టార్ట్ అయింది అని అర్థం అండి. సో ఈ డీజనరేటివ్ చేంజెస్ కి మన దాంట్లో ఎక్సలెంట్ సప్లిమెంట్స్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్, మా మదర్ కి నేను ఇచ్చిన తర్వాత, మా మదర్ హ్యాపీ అయిన తర్వాత కొన్ని 10 మందికి మనం దీన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎంకరేజ్ చేసే విధానంలో కూడా ఏ కొత్త పేషెంట్ వస్తే ఆ కొత్త పేషెంట్ అన్నట్టు కూడా కాకుండా, ఒక పేషెంట్ కి సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ ద్వారా వెళ్ళడం వల్ల మనకి చాలా ఈజీ అవుతుంది. నెంబర్ ఆఫ్ హ్యాపీ కస్టమర్స్ కూడా మనకి, ఎస్పెషల్లీ ఈ మోకాలు నొప్పుల దాంట్లో చాలా హ్యాపీగా ఉన్నారండి. సో దీంట్లో మనం ఏం వాడాలి, ఎలా ఎంకరేజ్ చేయాలి? బేసిక్ ఫౌండేషన్ సప్లిమెంట్స్ కండి ప్రోటీన్, ఒమేగా డైలీ, ఓకేనండి. ఈ మూడిటితో పాటు విటమిన్ సి చెర్రీ ప్లస్, మెయిన్ వచ్చేసి HCl జాయింట్ హెల్త్ అండి. ఇది ఎంతకాలం వాడాలి? 6 to 8 months వాడాలి. 6 to 8 months వాడాలి. ఎలా వాడాలి? మొదటి నెల HCl ఉదయం 2 వేసుకోవాలండి, సాయంత్రం 2 వేసుకోవాలి. సాయంత్రం అంటే 4-5 స్నాక్స్ టైం విత్ ఫుడ్ అండి, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, విత్ ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఉదయం 4 ఇడ్లీ తిన్నారనుకోండి, 2 ఇడ్లీ తిన్న తర్వాత 2 టాబ్లెట్లు వేసేసుకొని మిగతా 2 ఇడ్లీలు తినాలి. సేమ్ సాయంత్రం కూడా అంతే. స్నాక్స్ ఏదో తీసుకున్నారనుకోండి, స్నాక్స్ మధ్యలో 2 టాబ్లెట్స్ వేసుకొని మిగతా సగం స్నాక్స్ తినాలి. HCl ఫస్ట్ మంత్ 1 బాటిల్ వస్తుందండి. తర్వాత అంటే ఫస్ట్ మంత్ ఉదయం 2, సాయంత్రం 2 వాడతాం. సెకండ్ మంత్ నుండి ఓన్లీ ఉదయం 2 వేసుకుంటాం. ఎంతకాలం వాడాలి? డీజనరేటివ్ చేంజెస్ స్టార్టింగ్ లో ఉంటే 4 to 5 months వాడాలండి. డీజనరేటివ్ చేంజెస్ ఎక్కువగా ఉంటే 8 to 10 months వాడాలి. ఏదున్నా 6 months ప్లస్ అని మీరు మెంటల్ గా వాటిని ప్రిపేర్ చేస్తే వారు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. స్టార్టింగ్ లో కొంత నొప్పులు పెరిగాయి అంటారు. నొప్పులు పెరిగాయి అంటే పాజిటివ్ సైన్ అండి. నొప్పులు పెరిగాయి ఏంటి అని కంగారు ఎవరు పడాల్సిన అవసరం లేదు. కార్టిలేజ్ రీబిల్డింగ్ స్టార్ట్ అయితే నొప్పులు పెరుగుతాయి. నొప్పులు పెరిగాయి అంటే కంగ్రాచులేషన్స్, మీకు చాలా తొందరగా రికవరీ స్టార్ట్ అవుతుందండి, కాన్ఫిడెంట్ గా వాడండి అని చెప్పచ్చు. ఓకేనండి. సో దీంట్లో మెయిన్ గా 6 అండి.